సాధిస్తాం సాధిస్తాం. జోహార్ గారు, జోహార్ గొట్టిపాటి కొండపనాయుడు గారు, జోహార్ గొట్టిపాటి కొండపనాయుడు గారు, జోహార్ గొట్టిపాటి కొండపనాయుడు గారు. సాధిస్తాం సాధిస్తాం గొట్టిపాటి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం. శ్రీ గొట్టిపాటి కొండపనాయుడు గారు, జోహార్ శ్రీ గొట్టిపాటి కొండపనాయుడు గారు, జోహార్ శ్రీ గొట్టిపాటి కొండపనాయుడు గారు, జోహార్ శ్రీ గొట్టిపాటి కొండపనాయుడు గారు. గొట్టిపాటి అమర హై, అమర హై. ముందుకురా బ్రహ్మానందమును అనుభవిస్తున్నారు. అగమాత్మా కూడా బాబా ఎడు. ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్, ఓకే సార్. పెట్టుకోనట్టు వచ్చేయండి అన్న. సార్ 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 తమ్ముడు ఒక సైడ్. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి ఈ రోజున మన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు విచ్చేసి నివాళులు అర్పించారు. ఆయనకి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే వివిధ పార్టీలు సిపిఎం, సిపిఐ, బీజేపీ, జనసేన, వివిధ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వాళ్ళందరూ కూడా చారిటబుల్ ట్రస్ట్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా సమయం తక్కువగా ఉంది, ఎండగా కూడా ఎక్కువ ఉంది, అన్నదాన కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ముందుగా ఆయనతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడించి తర్వాత ఎమ్మెల్యే గారికి ఇస్తాము. దయవుంచి ఎవరు అన్నిదా భావించద్దు. ఈరోజు కొండపనాయుడు గారి 23వ సందర్భంగా మేమందరం ఇక్కడికి వచ్చి ఆయనకు గొప్పతనాన్ని, ఆయన చేసినటువంటి సేవలను పెద్దల ద్వారా తెలుసుకొని ఈ యంగర్ జనరేషన్స్ కి పెద్దవారు చేసినటువంటి సేవలు, వారి యొక్క గొప్పతనాన్ని కావలి పట్టణ ప్రజలందరికీ తెలియజేసే విధంగా వారి మార్గంలో మేము కూడా పయనిస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. కొండపనాయుడు గారు 23వ వర్ధంతి కార్యక్రమాన్ని చేసిన మిత్రులందరూ కూడా నమస్కారం. జీవితం 1981లో నేను సర్పంచ్గా గెలిచిన నాటి నుంచి నాయుడు గారు మరణించేంత వరకు ప్రతిరోజు ఆయన తోటి మేము ప్రయాణం చేస్తున్నాము. ఆయన 7th ప్రెసిడెంట్గా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా, ఎల్ఎంబి ప్రెసిడెంట్గా, స్వతంత్ర శాసనసభ సభ్యుడుగా, ప్రజాప్రతినిధులుగా ఉంటూ ఈ ప్రాంత ప్రజలందరికీ చేసిన సేవ మీ అందరికీ తెలిసింది. అంత లోపల పోయి చెప్పండి. అది ఆయన ఇంతకాలం చేసినా కూడా విలువలు ఎక్కడ వదిలిపెట్టాల. ఆయన ఆస్తే హారతి కప్పుగా కాలిపోయిందే కానీ ఆ రకంగా ప్రజల కోసం ఆయన పనిచేశారు. ఒక విషయం, 2 విషయాలు మీరు దృష్టి చూపిస్తాం. ఆయనతో ఎప్పుడు పోలేని పెద్దమాలకొండయ్య గారు,
చింతలపూర్ కొండయ్య గారు సర్పంచ్ గారు. నేను 80 తర్వాత రామారావు గారు పార్టీ పెట్టేంత వరకు కూడా ఎప్పుడు హైదరాబాద్ పోయినా మేము అందరూ కలిసి పోయేవాళ్ళం. అందరూ మంత్రులు దాటిపోయినప్పుడు ఈ ప్రాంత సమస్యలు ఆయన తీసుకొచ్చేవాడు. చంద్రబాబు నాయుడు గారు సినిమాలో మంత్రిగా ఉన్నప్పుడు మేము నలుగురం పోతే అక్కడి నుంచి లేచి వచ్చి నాయుడు గారు మా అదృష్టం మీకు కూర్చోన్నాం, మీరు అక్కడ ఉన్నారు అని ఎదురుకుండా వచ్చి స్వాగతం పలికి మీరు ఈ స్థానంలో ఉండాల్సింది లేకపోవడం మాకు కష్టము అని పలికారు. అంటే అంతటి సమర్థనీయత రాష్ట్రం అంతా గుర్తుంచుకునేటువంటి వ్యక్తి నాయుడు గారు. సరే, నిర్వాహకులకు కొండపు నాయుడు గారి 23వ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్నందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, ప్రతి జీవి పుట్టడం సహజం, అలాగే మరణించడం సహజం. కానీ పుట్టిన తర్వాత నేను ఏమి చేశాను, ఏమి చేశాడు ఈయన అని సమాజానికి అర్థమైనప్పుడు 23 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం వందల మందితోటి, వేల మందితోటి ఇలాంటి సమావేశాలు ఇలాంటి జరిగాయని మనం గుర్తుంచుకుంటున్నామంటే ఆయన సజీవుడు, చిరంజీవిగా ఈ ప్రాంత ప్రజానికి అనుకున్నాడు. అలాగే కొండపనాయుడు గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే నైతిక విలువల గురించి, అలాగే నిజాయితీ గురించి, రాజకీయాలలో అవినీతి లేకుండా ఉన్నటువంటి నాయకులలో కొండపనాయుడు గారు ఒకరు, యానాది రెడ్డి గారు కానివ్వండి. వాళ్ళు రాజకీయంగా ప్రత్యర్థులు ఎన్ని ఇబ్బంది అయినా పెట్టుండదు, కానీ అవినీతికి వ్యతిరేకంగా, అన్యాయానికి వ్యతిరేకంగా, సామాజిక విలువలను కాపాడంలో ఎక్కడ ఎప్పుడు రాజీ పడినటువంటి నాయకులు. అలాంటి నాయకులు మన వాళ్ళు ఉండడం మనందరికీ కూడా మంచిది. అలాగే సోమశిల ఉత్తర కాలువ కూడా అనేక ఇబ్బందులు. మనకు ఒక చిన్న సమస్య ఉంది. నెల్లూరు జిల్లా రాజకీయాలలో నెల్లూరు చుట్టూ అంటే కోవూరు, నెల్లూరు ప్రభావం ఎక్కువ ఉంటుంది. సోమశిల నుంచి నీళ్లు తీసుకురావడానికి చాలా మంది అభ్యంతరాలు పెడితే కొండపనాయుడు గారు మేమందరం కలిసి సోమశిల ఉత్తర కాలువ సాధనా సమితి పెట్టుకున్నాం. ఆయన ప్రెసిడెంట్ గాను, నేను సెక్రటరీ గాను, శ్రీరాములు, కందుకూరు సత్యనారాయణ లాంటి వాళ్ళందరితో కలిసి నిరోచితమైన పోరాటాలు చేసి అనేక అంశాలు చేసిన తర్వాత ఆ కాలువను ఒక స్వరూపాన్ని తీసుకురావడం జరిగింది. అనంతరం కాలువ నీళ్లు వచ్చేటప్పటికి ఆయన పరమావధించారు. అయితే ఆ కాలువ మళ్ళా పూర్తి చేయడం ద్వారా, ఆ కాలువ కొండపనాయుడు కాలువని పేరు పెట్టడం ద్వారా ఈ ప్రాంతానికి చిరంజీవిగా నిలబడడానికి ఆయన చేసిన సేవలకు, నిజాయితీకి గుర్తింపుగా ఉంటుందని చెప్పని ఇలాంటి ప్రజా జీవితంలో ప్రజల మనసుల్లో ఉన్నటువంటి నాయకుడిని స్మరించుకుంటున్నటువంటి ఈ నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియదు. గొప్ప చరిత్రకారుడు. కావలికంటూ ఒక చరిత్ర ఉంది అని అంటే ఆ చరిత్రలో 10 పేజీలు కొండపనాయుడు గారికి ఉంటాయి. ఎందుకంటే ఆయన తోటి మేము చిన్న వయసులో స్టూడెంట్స్ లీడర్స్ గా ఉండేటప్పుడు ఆయన కూడా ఆయన అబ్జర్వేషన్ చేశాం. ఆ సందర్భాల్లో కావలి కోసం, కావలి పరిసర ప్రాంతాల కోసం ఆయనకంటూ ఒక వర్గాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఆ కాలంలోనే ఆయన మార్పు ఒకటి ఉండాలనుకున్నాడు, అలాగే చేశాడు. ఆయన యానాది రెడ్డి గారు మంచి స్నేహితులు. అయితే కొండపనాయుడు గారు గురువు గారు ఆయనకి. యానాది రెడ్డి గారికి, కొండపనాయుడు గారికి ఒక సందర్భంలో ఒక చిన్న ఎమ్మెల్యే సీట్ కోసం ప్రయత్నం చేసుకునే సందర్భంలో వాళ్ళిద్దరికీ పోటీ పడింది. అంటే తెలుగుదేశంలో ఒక సందర్భంలో అప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక స్థితిగతులు ఆయనకి సక్రంగా లేనందువల్ల సమాజాన్ని గురించి ఆలోచించిన వ్యక్తే గాని, ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తే గాని, ప్రజల కోసం ఆయన ఉన్న పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం కష్టపడిన మహోన్నతమైన ఆశయం కలిగిన వ్యక్తి గొత్తిపాటి కొండపనాయుడు గారు. ఏదడిగినా పనిచేస్తున్నారు. అలాంటి కొండపనాయుడు ఆశయాన్ని కొనసాగిస్తున్న మన పెద్దలు కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు కొండపనాయుడు గారి ఆశయాలతో ముందుకు పోవాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా కోరుకుంటున్నా. ధన్యవాదములు. కొండపనాయుడు గారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే పార్టీని పక్కన పెట్టి ఆ వ్యక్తి కోసం పనిచేశామంటే ఈ పిచ్చోళ్ళు ఆయన కోసం ఒక పిచ్చి పట్టిందంటే ఇక్కడ ఒక్కదాన్ని అర్థం చేసుకుంటే వ్యక్తిత్వం అర్థమైపోతుంది. మీరందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు పిచ్చోళ్ళు మరి పార్టీని కూడా పక్కన పెట్టి కొండపనాయుడు గారు 94లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఆయన కోసం కావలి పట్టణంలో ఆయన కోసం పోరాటం చేశాం. 23,000 ఓట్లు వచ్చాయి. ఆ గాలిలో కూడా 94లో 8,000తో వేణుగోపాల్ రెడ్డి గారు దురదృష్టవశాత్తు ఓడిపోయారు. అయినప్పటికీ కూడా 99 లాంటి గెలుపుతులు జరిగిన అందరం కలిసి 18 వచ్చిన ఓటు మెజార్టీతో అంతా మరి సమితి ప్రెసిడెంట్ గా, సర్పంచ్ గా, మరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా, ఇన్ఛార్జ్ చైర్మన్ గా, అలాగే మరి శాసనసభ్యులు 6 సంవత్సరాలు పంచాయతీ నుంచి 6 సంవత్సరాలు శాసనసభ్యులుగా చేసిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆ దాంట్లో 14 సంవత్సరాలు శాసనసభ్యులుగా చేయడమే కాకుండా 14-16 సంవత్సరాల పాటు ఎటువంటి పనులు రాకుండా తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీలో మరి పనిచేస్తూ సోమశిల ఉత్తమ కాలువ ఎక్స్టెన్షన్ కోసం తను పోరాటం చేసినటువంటి వ్యక్తి ఈరోజు నీతి నిజాయితీ క్రమశిక్షణ గల నాయకుడుగా ఆయన యొక్క పందాలో ఉన్నాడు కాబట్టి మేమైనా కొంతైనా మరి నిజాయితీగా బతకగలుగుతున్నామని తెలియజేస్తూ ఆ యొక్క ఈ అవకాశం అందరూ